హనుమకొండ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బతుకమ్మ పండుగను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, పంట దిగుబడులు తగ్గి పెద్ద నష్టాలు వస్తున్నాయని తెలిపారు. సన్న చిన్నకారు రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం, పెండింగ్ లో ఉన్న 275 కోట్ల బోనస్ తక్షణం విడుదల చేయాలని కోరారు. రాబోయే మేడాన జాతరకు గోదావరి నీళ్లు జంపన్న వాగు ద్వారా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులు నిన్న మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపరిచారు. వేలాది మంది నిన్న 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభ సందర్భంగా పాల్గొన్నటువంటి సమ్మక్క సారలక్కల ప్రతిరూపాలైనటువంటి మా అక్క చెల్లెళ్ళ సెంటిమెంట్ను అగౌరవపరిచారు. కనీస పరిజ్ఞానం లేని, పరిణతి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు నిన్న ఒక్కొక్కరికి ఒక రీతిలో నిన్నటి బతుకమ్మను సద్దుల బతుకమ్మను ఒకరు, సజ్జల బతుకమ్మను ఒకరు, ఉప ముఖ్యమంత్రి గారి పాటలు వేస్తూ మరొకరు, అదేవిధంగా 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ పాటలు, రేవంత్ రెడ్డి పాటలు వేసి అది ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి వేడుకలని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వంలో, ప్రభుత్వ ఏర్పాట్లలో నిన్న బతుకమ్మను వేలాది మంది అక్కా చెల్లెలు ఆడపడిచిన సాక్షిగా అవమానపరిచినటువంటి దానికి గాను రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ప్రతీక అయినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తినిచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర పల్లె జీవన విధానాన్ని పోల్చుకునేటువంటి సెంటిమెంట్కు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు? ఇవాళ ఒకటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 250 చోట్ల 500 నుంచి 1000 మంది రైతులు, మహిళలు, పురుషులు, గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సుమసిల్లిపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు. మీ నిర్వాహకం వల్ల, మీ చిల్లర చేష్టల వల్ల, పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఒకే రోజు పొద్దున్న నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే 250 చోట్ల యూరియా నిలబడ్డారు. వాళ్ళు వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 1,50,000 మంది పైచులకు రైతులు యూరియాలు నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు 15 లక్షల మంది నుంచి 20 లక్షల మంది రైతులు యూరియాలు నిలబడతా ఉన్నారు. మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు. దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది, వరి పంట ఎదుగుదల లేదు, పుట్టకచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది, ఎదిగే పరిస్థితి లేదు. అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం ఉన్నది. ఈ 3 పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది. వీటితో పాటు ఇతర పంటలకు కూడా నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో 10 రోజులైతే 10 రోజులైతే ఇంకా 1,20,000 మెట్రిక్ టన్నులు వస్తాయని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యా, ఇంకా 10 రోజుల తర్వాత యూరియా ఏ ముక్కులో పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీలు కడుపు నిండా తింటారా? బ్లాక్ మార్కెట్కు, ప్రైవేటు డీలర్లకు ఇచ్చేటువంటి యూరియా మీద సమీక్ష లేదు. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల వివరాల సేకరణ వెంటనే చేయాలని, రాష్ట్రంలో రైతులను ఆదుకొని భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొనే దిక్కు లేదు. వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో కానీ, అదేవిధంగా నర్సంపేట మార్కెట్లో కానీ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ విజిట్ చేస్తూ ఉన్నది. 10-12 రోజులుగా మొదలు వేసినటువంటి మొక్కజొన్న చేతికొచ్చి కొనే
లేదు. 2420 రూపాయల ఎంఎస్పి మద్దతు ధర ఉన్నటువంటి మొక్కజొన్నకి ఇలా 2055 రూపాయలు ఇవాళ ప్రైవేటు మార్కెట్లో ఇవాళ ధర అయింది. సిగ్గుచేటు. ఇలా ధరల మీద సమీక్ష లేదు, మద్దతు ధర కొనుగోలు లేదు. అదేవిధంగా ఇలా దిగుబడి 50% పడిపోయినటువంటి దిగుబడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని